ప్రైజ్ ద లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, పోయినసారి నేను ఒక వీడియో తీసినాను. ఆ వీడియో పేరు మీకు స్క్రీన్ పైన చూపెడుతున్నాను, ఒకసారి చూడండి. ఈ వీడియోని మీరు ఎంతో ప్రేమించి ఆ వీడియోని మీరు వైరల్ చేసినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అయితే అలానే మీకు ఇంకొక వీడియో చూపెట్టబోతున్నాను. మార్కెట్లో ఇంకొక క్రీస్తు వచ్చాడండి. అవును, ఇది ఎక్కడో కాదు, మీకు ఫిలిప్పైన్స్లో అపోలో అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు తనకు తానే సెల్ఫ్ అపాయింటెడ్ సన్ ఆఫ్ క్రైస్ట్ అని పేరుతో పిలుస్తున్నాడు. Perfect in obedience. Oh, I will kill you if you will not obey me. Oh, I will kill you if you will not obey the Father that God through me. Every human being. Wala nga yung katotohanan. Ako ang daan at ang buhay. Pag di kayo dumaan sa akin, hindi kayo pupunta sa langit. ఆయన సంపాదన మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇతని దగ్గర ప్రైవేట్ జెట్స్, అదేవిధంగా హెలికాప్టర్స్, ఏదేను తోట, అదేవిధంగా ఆ తోటలో కావాల్సిన పాష్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. తను ప్రొక్లెయిమ్ చేస్తున్న ఒక మాట మీకు నేను చూపెడతాను. తను ఏమంటాడంటే, నన్ను ఎవరైతే నమ్మరో వాళ్ళు నరకానికి పాత్రుడు అని చెప్తాడు. ఇంకొక చోట ఏమంటాడంటే, ఒమిక్రాన్ వైరస్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఒమిక్రాన్ వైరస్ రావడానికి కారణం మీకు తెలుసా? వింటే మీరు ఆశ్చర్యపోతారు. అవును, ప్రజలు ఇతన్ని స్వీకరించలేదని దేవుడే ఒమిక్రాన్ వైరస్ పంపించాడని ఇతను వాదన. But his ministry has not been without controversy. In 2008, a widow claimed in the Filipino press that her husband was killed by unidentified gunmen days after he refused to sell his land to people she said were connected to the kingdom. అయితే ఇతని పైన ఎన్నో దారుణమైన స్కామ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఈ కాలిఫోర్నియాకు సంబంధించిన ఒక రిపోర్ట్ ప్రకారంగా మీరు చూస్తే ఇతడు చేసిన పిచ్చి పిచ్చి పనుల గురించి కంప్లీట్ రిపోర్ట్ అనేది రాయబడింది. The Federal Bureau of Investigation is conducting a probe into the Church of Pastor Apollo Quiboloy for alleged human trafficking in Hawaii. Hawaii News Now says the FBI is probing Felina Salinas, reportedly the business manager of Quiboloy's Kingdom of Jesus Christ, the name above every name, for alleged human trafficking. ఆలోచించండి, క్రీస్తు ఏమన్నాడంటే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి అని చెప్పాడు. ఇతడు క్రైస్తవుడిగా బాధ అనుభవిస్తున్నాడా? ఇంకొకటి, ఈయన ఏమంటాడంటే నరకం స్వర్గం ఏముండదంట, మొత్తం ఏదైనా తోటలోనే కంప్లీట్గా ఆయనను నమ్ముకుంటే భూమిపైన కొత్త ఏదైనా తోట ప్రారంభమవుతుందంట. అందరూ ఆ ఏదైనా తోటలోనే రావాలి, అదే పరలోకం అంట. అంటే ఇతను కట్టిన ఈ ఏదైనా తోట ఏదైతే ఉందో ఆ ఏదైనా తోటలో వస్తేనే అందరికీ మోక్షము. చూడండి ఎంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇతను పంపిస్తున్నాడు. ఈ బాబా, నేను ఇతనికి క్రైస్తవ బాబా అని పెట్టినాను. ఇలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడు, అతను మన ఇండియాలో ఉన్నాడు, కానీ ఈయన క్రీస్తు కాదు. ఇతని పేరు డేరా బాబా. మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టే ఒకరు, ఆయనే సంత్ గురుమీత్ రామ్ రహీమ్ సింగ్ జీ ఇన్సాన్. ఈ అపోలో చేసిన పని ఏంటిదంటే, చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళపైన సెక్షువల్ అసాల్ట్ చేశాడు. అలానే ఈ బాబా డేరా బాబా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అమాయకులను పట్టుకుంటాడు, వాళ్ళపైన సెక్షువల్ అసాల్ట్ చేస్తాడు. చేసిన పాపం ఊరికే పోదంట. డేరా బాబాను చూస్తే ఈ మాటలు నిజమే అని నమ్మొచ్చు. ఆశ్రమం ముసుగులో ఆనాడు చేసిన ఆకృత్యాలు అరాచకాలకు నేడు మూల్యం చెల్లించుకుంటున్నాడు డేరా బాబా. ఇప్పటికే అత్యాచారం కేసులో ఊచలు లెక్క పెడుతున్న డేరా బాబాకు సిబిఐ కోర్టు మరో షాక్ ఇచ్చింది. డేరా బాబా అలియాస్ గుర్మిత్ రామ్ రహీం ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే మహిళలను లైంగికంగా వేధించిన కేసు, జర్నలిస్ట్ హత్య కేసుల్లో జైలు ఊచలు లెక్క పెడుతున్న ఆయనకు మరో హత్య కేసులో యావజ్జీవ ఖైదు శిక్ష పడింది.
వీళ్ళు పడుకునే సమయంలో వీళ్ళకు కాపలగా ఆడవాళ్ళు ఉండాలి. ఈ డేరా బాబా కూడా పడుకునే సమయంలో కాపలగా ఉండాలి. ఎప్పుడైతే ఈయనకు అవసరం ఉంటుందో అప్పుడు వాళ్ళని యూజ్ చేయడము, ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో వాళ్ళపైన లేనిపోని అభండాలు వేసి లేకపోతే వాళ్ళని ఏదో ఒక విషయంలో ఇరికించి వాళ్ళను చంపడమైనా జరుగుతుంది. లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే ఆ డేరాను వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ బాబా అదేవిధంగా ఈ అపోలో అనే తనకు తాను సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్న క్రీస్తు ఇద్దరిలో తేడా ఏం లేదు. ప్రజలను మోసం చేస్తూ ఏ విధంగా అయితే డబ్బులు సంపాదించుకుంటున్నారో, డబ్బులు ఇవ్వకపోతే శాపగ్రస్తులు అవుతారని పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు మనీ కలెక్షన్కి పంపిస్తున్న ఈ అపోలో ఇలాంటి దిగ్గుమాలిన ఒక వ్యక్తి క్రీస్తు పేరుని ఎంత దారుణంగా, క్రీస్తుని ఎలా అవమానిస్తున్నాడో, ఇతని పైన ఎలాంటి కేసెస్ ఉన్నాయో మీరు అది కూడా చూడాలి. I'm a con man with a speaking ability that I've tried to con people. That is not who I am. I'm not trying to con people. I am speaking the truth. డేరా బాబా అదేవిధంగా ఈ అపోలో సెల్ఫ్ డిక్లేర్డ్ క్రైస్ట్, వీళ్ళిద్దరికీ తేడా ఏమి లేదండి. ఇద్దరు ప్రజల డబ్బులతో దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇద్దరు ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు. నిజమైన క్రైస్తవుడు డబ్బెనుకలు ఆశపడడు. నిజమైన క్రైస్తవుడు ఆత్మలను కాపాడడానికి తన జీవితమంతా త్యాగం చేసుకున్నాడండి. ఇలాంటి దొంగలు సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టే ఈరోజు క్రైస్తవ్యానికి ఒక చెడు పేరు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి దొంగలు బయటపడాలి. మన భారతదేశంలో కూడా ఎంతోమంది ప్రజల సొమ్ములను దోచేస్తున్నారు ఈ దొంగ బాబాలు అందరూ. సో కాబట్టి ఈరోజు డేరా బాబా అదేవిధంగా అపోలో ద సెల్ఫ్ డిక్లేర్ క్రైస్ట్, వీళ్ళిద్దరి గురించి మనం విన్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో మీ అభిప్రాయం మీరు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రైజ్ ది లార్డ్.